చిన్న కోయిన్సిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన కొంతమంది సీనియర్ హీరోలు మీరు ఈ ఎంట్రీలో మళ్ళీ హీరోలుగా చేస్తున్నారు. లైక్ శివాజీ గారు, ఇప్పుడు జేబీ సార్, అలాగే శ్రీకాంత్ గారు. సో వాళ్ళ పక్కన కూడా మళ్ళీ మీరే హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే మీకు బిగ్ బ్రేక్ అవసరం. ఇప్పుడు ఈ వదల అనేది మీకు ఆ బ్రేక్ ఇస్తుందా అని నమ్ముతున్నానండి. అంటే ప్రతి ఫిల్మ్‌కి అలాగే అనుకునే చేస్తాము. సో, వస్తుందని అనుకుంటున్నాను. సో, రావాలని మీరు కూడా విష్ చేయాలి. జేబీ సార్, అది సినిమాకి బిజినెస్ అవ్వలేదు, థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం ఏంటి? నిజం. అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ టు ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్స్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, ఇవాళ చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా, మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. సార్ తర్వాత ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పూట కూడా పాత మొగుడేని అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి మళ్ళీ హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు? లయ గారు సార్, జేబీ సార్, సార్ ఇటీవల మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టరే వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయేది కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. సార్ చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే అది కరెక్ట్, నచ్చలేదు, చేయలేదు, చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించాలండి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ టు ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నౌ డేస్. లయ గారు,